చూసారు కదండీ! ఇలా ఉందన్నమాట దుబాయ్ అయితే ప్రస్తుతం. ఇంకా చాలా ఏరియాస్‌లో వాటర్ ఇలానే ఉన్నాయన్నమాట. చిన్న వానైతే అస్సలకి కాదు ఇది. హాయ్ అండి, నేను మీ ట్రావెల్ వెల్కమ్ టు పికెట్స్ ఫ్యామిలీ. చాలా రోజులు అయింది కదా ఇలా ఈ మాట చెప్పి. మోస్ట్లీ 1 ఇయర్ అయినట్టుంది, 1 ఇయర్ ఫ్యూ మంత్స్ అయి ఉంటుంది. సో నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. రీస్టార్టింగ్ అయితే సెకండ్ స్టార్ట్ అనమాట. సో హోప్ మీ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్ అండి, షార్ట్ వీడియో అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నారు నన్ను నేను, అందుకని. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రీసెంట్గా దుబాయ్లో వర్షం పడింది కదా, అది ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది. సో మేము ఎలా సఫర్ అయ్యాము ఏంటి అనేది చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఈ వీడియో ఎండ్లో యాడ్ చేస్తాను. అంత మేమైతే అంత సఫర్ అవ్వలేదండి, బట్ చాలా దెబ్బతింది అనమాట దుబాయ్ అయితే. 2 ఇయర్స్కి పడాల్సిన వాన 1 డేలో పడింది అనమాట. సో ఆలోచించండి మీరే ఎంతలా వాటర్ ఉండేదో. ఈ రోజు కూడా వాటర్ ఇంకా తీయడానికి అవ్వలేదు అనమాట. అక్కడ దాకా వాటర్ ట్యాంకర్స్ కూడా వెళ్ళలేకపోతున్నాయి తీయడానికి. ఇంకా కొన్ని ఏరియాస్లో అయితే పవర్ కట్స్ అనమాట. దుబాయ్లో ఇంతవరకు నేను వచ్చి 5 ఇయర్స్, ఈ 5 ఇయర్స్కి ఒక్క రోజు కూడా ఎక్కడ పవర్ కట్ అనే మాట మేము వినలేదు. బట్ ఈ వాన వల్ల అది కూడా వినాల్సి వచ్చింది కదా. మెట్రోస్ అన్నీ క్లోజ్ అనమాట. ఈ రోజు కూడా మెట్రో క్లోజ్లోనే ఉంది. నేను ఇది ఫ్రైడే రోజు షూట్ చేస్తున్నాను వీడియో అనేది. మాకు వర్షం పడింది మండే అనమాట. మండే ట్యూస్డే 2 రోజులు పడింది. మండే ఈవినింగ్ నుంచి ట్యూస్డే నైట్ కూడా చాలా ఎక్కువ పడింది వాన. అట్లా 2 డేస్ ఫుల్ పడింది అనమాట. సో నేను ఇది ఫ్రైడే షూట్ చేస్తున్నాను ఈ వీడియో. మేబీ మీరు సండే మార్నింగ్ చూస్తూ ఉండొచ్చు ఈ వీడియోని. సో 1 వీక్ అయినా కానీ కొంచెం కూడా ప్రోగ్రెస్ లేదనమాట. బట్ వాళ్ళైతే చాలా బాగా పనులు అయితే చేస్తున్నారు, కానీ అంతలా ఎఫెక్ట్ అయ్యిందనమాట దుబాయ్ ఎఫెక్ట్. సో మేమైతే మాకు అంత అనిపించలేదు, బట్ బయటకు వస్తే తెలుస్తుంది కానీ సేఫ్లోనే ఉన్నాము. అండ్ ఇంకొకటి వచ్చేసి మేము రీసెంట్గా బాలి వెళ్ళామన్నమాట. సో బాలి ట్రిప్ ఇట్లా ల్యాండ్ అయ్యాము, ఇది జరిగింది అనమాట. 1 డే 2 డేస్లోనే జరిగింది ఇదంతా మేము వచ్చిన తర్వాత. సో ఆ వీడియోస్ అనేవి నేను ఇంకా వీక్లీ వన్స్ పోస్ట్ చేస్తానండి. బాలి ట్రిప్ అనమాట. చాలా బాగా అయింది ట్రిప్ ఇన్ఫర్మేషన్, మేము ఎన్ని డేస్ స్పెండ్ చేసాము. మేము మలేషియా బాలి 2 వెళ్ళామన్నమాట. మలేషియాలో ఓన్లీ 1 డే స్పెండ్ చేసాము. బాలీలో మాత్రం 7 డేస్ స్పెండ్ చేసాము. బాలి ఎక్కువ పెట్టుకున్నాము, మలేషియా మాత్రం 1 డేనే పెట్టుకున్నాము అనమాట. అసలు ఫస్ట్ మలేషియా అండ్ సింగపూర్ అనుకున్నాము, కానీ మోరోలెస్ దుబాయ్ లాగే ఉంటుంది అనేసరికి అక్కడ వాళ్ళంతా ఇంకా అవి క్యాన్సిల్ చేసి మలేషియా అండ్ బాలి పెట్టుకున్నాం అనమాట. మలేషియా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామిది టెంపుల్ ఉంది కదా, అది వెళ్ళాలని చెప్పి ఒక చిన్న డ్రీమ్ అనమాట నాకు. సో అక్కడ అది చూసుకొని అక్కడి నుంచి బాలి వెళ్ళాము అనమాట. సో ఇక్కడ నుంచి ఎంత అయింది బడ్జెట్ కానీ, మాకు జర్నీ కానీ ఎలా అయ్యింది ఏంటి అనేది అన్ని కమింగ్ వీడియోస్లో వస్తాయి అన్నమాట. ఇంకా వీక్లీ వన్స్ ఒక వీడియో పోస్ట్ చేస్తాను. మేబీ కంటిన్యూగానే పోస్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఈసారి అయితే, లాస్ట్ టైంలో కాకుండా. లాస్ట్ టైం నేనే బ్రేక్ తీసుకున్నాను 1 ఇయర్ అనుకున్నాను, అది ఇంకొంచెం ఎక్స్టెండ్ అయింది అనమాట. అండ్ ఇంకేంటంటే డైట్ వీడియోస్ కూడా వస్తాయి అన్నమాట. డైట్ వీడియోస్ మేబీ ఎక్కువ రాకపోవచ్చు. సో డైట్ వీడియోస్ కూడా పెట్టడానికి చూస్తాను నేనైతే. సో ఇదండి వీడియో అయితే. ఇదే ఒక చిన్న వీడియోతో మేము ముందుకు వెళ్దామని ఈ చిన్న వీడియో షూట్ చేశాను అనమాట. అండ్ బాగా షాపింగ్ అవన్నీ కూడా వస్తాయి నెక్స్ట్ కమింగ్ వీడియోస్. నేనైతే బయట కూర్చొని షూట్ చేస్తున్నాను, మీకు కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చి ఉంటాయేమో
ఎందుకంటే సన్లైట్ రావట్లేదు ఇంట్లోకి, ఇంకా అంత ఎక్కువ సన్లైట్ అదంతా రావట్లేదు. అందుకని వెలుతురు కోసం నేను బయటకు వచ్చి కూర్చున్నాను అనమాట. సో మీకు కొంచెం ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే సారీ. అండ్ నెక్స్ట్ ఇంకా బాలీ సిరీస్తో మేము ముందుకు వస్తాను అనమాట. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటే దెన్ బాయ్ బాయ్. వీడియోస్ నచ్చితే మాత్రం వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్. అదే పెట్టా పైన పెట్టా. అది పాపం పక్షులు పనితే ఎవరో బిందెలతో పోస్తున్నట్టే ఉంది. చెట్లు ఏదో ఊగుతున్నాయి అసలు.